ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు నేను మీతో ఇంకొక క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేయడానికి వచ్చేసాను. చూసారు కదా, గోధుమట్లు ఇవి. నేను ఆల్రెడీ బెల్లం గోధుమట్లు షేర్ చేశాను. ఇవి సాల్ట్ అనమాట. చూడండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీటిని. అలానే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా చాలా తక్కువ. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో 1 కప్ గోధుమ పిండి వేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలానే రుచికి సరిపడా సాల్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇవి మనం ఇష్టాన్ని బట్టి ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇంతే, చాలా సింపుల్. ఇంకా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మన ఇంట్లో పిండిలు ఏమీ లేనప్పుడు, అలానే అప్పటికప్పుడు ఈవినింగ్ అప్పుడు పిల్లలకి స్నాక్స్ కింద ఇవ్వాలనుకున్నా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది దీంట్లో అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. అలాగే విడిగా కూడా తినేయచ్చు వీటిని మనం. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటే ఏ పచ్చడి లేకుండా కూడా విడిగా కూడా తినేయచ్చు. ఇలా గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా మిక్స్ చేయకూడదు. చేస్తే మనకి దోశ అనేది సరిగా రాదు, అట్టు అనేది సరిగా రాదు. చూసారు కదా, ఇలా కొద్దిగా కొంచెం మనకి టైం అనేది దీనికి మాత్రమే పడుతుంది. పిండి మిక్స్ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. స్లోగా కదుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. అలానే ఎక్కువ వాటర్ ఫస్ట్ టైం వేసేస్తే మనకి బాగా పలచన అయిపోతుంది. అందుకే కొద్దిగా కొద్దిగా కదుపుకోమన్నాను. ఇలా కదుపుకొని చూడండి. చూసారు కదా, ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి దోశ వేసుకోవడానికి. చూసారు కదా, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. రెడీ అయిపోయింది బ్యాటర్. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ బాగా వేడవనివ్వాలి. వేడైన తర్వాత మనం ఈ పిండిని ఒకవైపు వేసుకుందాం. చూడండి, సేమ్ నేను వీడియోలో చూపించినట్టు ఇలా ఒకవైపు వేసుకోండి. వేసుకుని దాన్ని పెనాన్ని ఒకవైపుకి బెండ్ చేసుకుందాం. ఇలా బెండ్ చేసుకుంటే పిండి స్ప్రెడ్ అవుతుంది. లేదు అనుకుంటే గరిటతో మనం అలా వేసేసుకుంటే చాలా లావుగా వచ్చేస్తాయి. లావుగా వచ్చేస్తే మనకి తినబుద్ధేది కదా జనరల్గా. సో పల్చగా మనం దీన్ని స్ప్రెడ్ చేయలేం. ఈ పెండ్ అనేది గరిటతో వేసినా స్ప్రెడ్ అవ్వదు. సో అందుకే ఒక సైడ్ వేసుకుని ఇలా బెండ్ చేసుకుంటే కనుక ఇంకో సైడ్కి మనకి స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు మిగిలిన ప్లేస్ని ఇలా పిండితో ఫిల్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీనో. కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు వీటికి, గోధుమట్లకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అప్పుడు వెనక్కి తిరగవేసేసుకుందాం. చూడండి, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే బాగుంటుంది. మనకి ఈజీగా వచ్చేస్తుంది, అంటుకోవడం కూడా ఉండదు. అదే కనుక మీరు బాగా పలచన చేసేస్తే మనకి ఇలా రాదు దోశ. సో బ్యాటర్ని కరెక్ట్గా చూపించినట్లుగా మీరు కనుక మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలానే స్వీట్ గోధుమట్టు అంటే బెల్లంతో చేశాను. అది కూడా క్విక్ రెసిపీ. బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కింద కూడా ఇచ్చేయచ్చు. చట్నీ కూడా అవసరం ఉండదు దానికి, స్వీట్ కదా, బెల్లంతో వేసుకుంటాం. నేను అది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను లింక్, చూసేయండి అది కూడా ఒకసారి. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి అలా చేసి పెట్టేయచ్చు. చూసారు కదా, సెకండ్ సైడ్ కూడా కుక్ అయిపోయింది. రెడీ అయిపోయాయి గోధుమట్లు. ఎంత ఈజీగా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, సేమ్ ఇలానే మిగిలిన దోశలను కూడా వేసేసుకోవడమే. రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.